ఓం నమో వెంకటేశాయ. సర్వదృశ్య ద్రష్టృభూత సర్వనశ్యత్ సాక్షిభూత గోవింద గోవింద. త్వమేవ సాక్షి నను దేహ సంఘే త్వమేవ సమ్యక్ పరిరక్షితాసి త్వమేవ భార్యం భరసీహ లోకే త్వమేవ పూర్ష్వాసు సదా స్థితోసి అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మహాయోగపీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాస్కరే వహ్ని బింబార్ధమధ్యే సమాసీనమోం కర్ణికేష్టాక్షరాబ్జే. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః త్రయోదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః దుర్భావలగ్న మనసః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రస్య శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అనే శ్లోకంలో పరమాత్మ ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు, ఈ దేహం నేను, ఈ దేహానికి సంబంధించినవన్నీ నావి అనుకునేటువంటి జీవుడు, ఈ దేహం ద్వారాను, ఈ దేహంలో ఉండే ఇంద్రియాల ద్వారాను, ఈ దేహానికి సంబంధించినటువంటి వస్తువుల ద్వారాను వచ్చేటువంటి సుఖ దుఃఖాలను నావి అని అనుకుని ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఈ దేహంలో కాలక్షేపం చేస్తున్నాడు. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. అయితే ఈ దేహం కానీ ఈ దేహం ద్వారా వచ్చినటువంటి సుఖ దుఃఖాలు కానీ నావి కావు అనేటువంటి భావనకు ఆ జీవుడు రావటం లేదు, ఆ భావనను తెచ్చుకోవటం లేదు. ఈ దేహంతో ఇలాంటి సంబంధం ఏర్పడటానికి ఇతనికి కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇటువంటి దేహ సంబంధానికి కారణం తన యొక్క అజ్ఞానమే. తను ఈ శరీరము అని,
ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావి అని అనుకునేటువంటి భ్రమయే దీనికి కారణం. దాన్ని గుణసంగ అని అంటారు అని పరమాత్మ మనకు బోధించాడు. ఈ గుణసంగం వలన రకరకాల జన్మలు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పాడు. ఈ గుణసంగం వలనే మానవుడు కర్మలను చేసుకుంటాడు. ఆ కర్మలకు ఫలితంగా ఆయా జన్మలను పొందుతూ ఉంటాడు. కొన్నిటిని మంచి జన్మలను పొందుతాడు, కొన్ని చెడు జన్మలను పొందుతాడు, కొన్ని మిశ్రమంగా కూడా పొందుతాడు అని చెప్పాడు. చెప్పేటప్పుడు తన యొక్క తాత్పర్యాన్ని సూచనాత్మకంగానే బయటపెట్టాడు. ఈ దేహానికి, ఈ దేహంలో ఉండేటువంటి వస్తువులకు, దేహం బయట ఉండేటువంటి వస్తువులకు, ఆ వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖాలకు లేదా కష్టాలకు జీవుడికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు అనే మాట సూచనాత్మకంగానే చెప్పాడు. అయితే ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలి. మరింత స్పష్టంగా చెప్పటం అనేది జీవుడికి సంబంధించినట్లుగా చెప్పకుండా పరమాత్మకు సంబంధించినట్లుగా చెప్పాలి అనే అభిప్రాయంతో పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః అని. ఓ అర్జున, ఈ దేహంలో ఉండేటువంటి పరమాత్మకు ఉపద్రష్ట అని పేరు. అతి సమీపంలో ఉండి తాను అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా లేదా తాను అందులో భాగస్వామి అవ్వకుండా జరిగేటువంటి అన్ని విక్రియలను చూసేటువంటి వాడు ఇతను ఉపద్రష్ట. అలాగే అనుమంత, ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియను అనుమోదిస్తున్నట్లుగా కనిపించేవాడు పరమాత్మ. భర్త, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి విక్రియకు తాను ఆశ్రయమై నిలుస్తున్నవాడు భర్త. భోక్త, ఈ శరీరంలో జరిగేటువంటి పరిణామాలన్నిటినీ తానే అనుభవిస్తున్నాడా అన్నంతగా తన యొక్క చైతన్య ప్రకాశాన్ని అందిస్తున్నవాడు. అందువలన ఈయన భోక్తగా కనిపిస్తూ ఉంటాడు. మహేశ్వర, సామాన్యమైన వాడు కాడు. ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ కూడా పాలించగలిగినటువంటి వాడు, అన్నిటినీ నియంత్రణలోకి తీసుకోగలిగినటువంటి వాడు మహేశ్వరుడు ఆయన. అలాగే పరమాత్మ ఇది చ అపి ఉక్త, ఆయనకు పరమాత్మ అని కూడా పేరుంది. పరమాత్మ అని శృతులలో, వేదాలలో, ఉపనిషత్తులలో ఈయన గురించి చెప్పారు. పరమాత్మ ఇతి చ అపి ఉక్త. ఈయన ఎక్కడున్నాడు అంటే దేహేస్మిన్, ఈ దేహంలోనే ఉన్నాడు. ఏ దేహంలోనైతే జీవుడు ఉండి నేను సుఖదుఖాలను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాడో అదే దేహంలో ఈ పరమాత్మ కూడా ఉన్నాడు, దేహేస్మిన్. కాకపోతే ఆయన పరఃపురుష, పురుష పరః. ఒక దేహంలో ఉండేవాడు పురుషుడైతే అన్ని దేహాలలోనూ ఉండేవాడు, అన్ని దేహాలతోనూ సంబంధం లేకుండా ఉండేవాడు పరమపురుషుడు. పరమపురుషుడు కాబట్టి ఈయనకి పరమాత్మ అని పేరుంది. ఈయన పరమపురుషుడు, దేహాలన్నిటిలోనూ ఉన్నాడు. ఈ దేహంలోనూ ఉన్నాడు, నా దేహంలోనూ ఉన్నాడు, నీ దేహంలోనూ ఉన్నాడు, దేహాలన్నిటిలోనూ ఉన్నాడు, శరీరాలన్నిటిలోనూ ఈ పరమాత్మ ఉన్నాడు అని పరమాత్మ గురించిన వివరణను ఈ శ్లోకంలో పరమాత్మ ఇస్తున్నాడు. ఏమంటాడు అంటే, ఈ పరమాత్మను ఉపద్రష్ట అని అంటాడు. ఉపద్రష్ట అని ఒక వ్యక్తికి పేరు అని ప్రాథమికంగా అనుకోవచ్చు. యజ్ఞయాగాదులను చేసేటప్పుడు ఆ యజ్ఞాలలో ఒక యజ్ఞాలను గురించినటువంటి బాగా తెలిసిన వ్యక్తిని తీసుకువచ్చి ఆ వ్యక్తిని ఉంచి, అయ్యా ఈ యజ్ఞాన్ని చూస్తూ ఉండవలసింది, ఇందులో ఎవరైనా తప్పులు చేస్తే చెప్పవలసింది, ఎవరైనా ఒక రకంగా చేయవలసింది మరొక రకంగా చేస్తే చెప్పవలసింది అని ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి పెడతారు. ఆ పెద్ద మనిషి యజ్ఞాల గురించి, ఆ యజ్ఞంలో చేయవలసినటువంటి విధానాల గురించి, అన్నిటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు. ఆ పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్న మనిషిని అక్కడ కూర్చోపెడతారు. ఆయన ఈ యజ్ఞంలో భాగస్వామి కాడు, యజ్ఞం చేసేవాడు కాదు, యజ్ఞాన్ని చేయించేటువంటి ఋత్విక్కులలోకి కూడా చేరడు. కేవలం ఉపద్రష్ట, ఆ దగ్గరగా ఉండి, ఆ యజ్ఞానికి దగ్గరగా ఉండి యజ్ఞాలలో ఉండేటువంటి గుణదోషాలను చూస్తూ ఉంటాడు. అలాగే ఈ పరమాత్మ కూడా ఈ శరీరంలో జరుగుతున్నటువంటి విక్రియలను తను సంబంధం లేకపోయినా సరే, ఆ విక్రియలను చేసేటువంటి ఇంద్రియాలలో కానీ మనసుల్లో కానీ చేరకపోయినా సరే, ఆ విక్రియలన్నిటికీ బాధ్యత వహిస్తున్నాను అనుకునేటువంటి జీవుడు కంటే కూడా కొంచెం విలక్షణంగా ఉన్నప్పటికీ ఆ శరీరంలో ఉండి
ఈ శరీరాలలో ఉండి ఈ శరీరాలలో జరిగేటువంటి తంతులన్నిటినీ పరిశీలిస్తున్నాడు కాబట్టి ఈయనకు ఉపద్రష్ట అని పేరు వచ్చింది. సమీపంలో ఉండి అతి దగ్గరగా ఉండి అన్నిటినీ చూస్తున్నాడు. కాకపోతే యజ్ఞంలో పెట్టుకునేటువంటి ఉపద్రష్ట అందులో ఉండేటువంటి గుణదోషాలను చెప్తాడు. ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగానే జరిగింది, ఇబ్బంది లేదు, పైకి వెళ్ళొచ్చు అని చెప్తాడు. కానీ ఈ ఉపద్రష్ట మాత్రం అది కూడా చేయడు. ఈ ఉపద్రష్ట శరీరంలో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని, ప్రతి విక్రియను, మనసులో ఉండేటువంటి భావాలను, సుఖాలను, దుఃఖాలను అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటాడు. తన యొక్క స్వభావం ప్రకారం, తన యొక్క చైతన్యాత్మ ప్రకాశంతో ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి సమీపస్థ సన్ ద్రష్ట. ఆయన చూస్తూ ఉంటాడు మాత్రమే, ఏమీ చేయడు. ఈ వ్యవహారాలలోకి తాను తలదూర్చడు. ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనం అసక్తం తేషు కర్మసు అని చెప్పినట్లుగా ఏ రకంగానో ఇందులోకి తలదూర్చడు. కానీ ఆయన అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈయనకు ఉపద్రష్ట అని పేరు. అయితే ఎప్పుడైతే ఉపద్రష్ట అయ్యాడో, అతి దగ్గరగా ఉన్నాడో, అన్నిటికంటే దగ్గరగా ఉన్నాడు అనే అంశాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటే, దేహం ద్రష్ట అని అనుకోవచ్చు. ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను అంటే అంటే ఎవరు? దేహం అంటే దేహంలో ఉండేటువంటి కాళ్ళు చేతులు చూస్తున్నాయా అని అడిగితే కాళ్ళు చేతులు చూసేందుకు అవకాశం లేదు. దేహంలో ఉండేటువంటి కన్ను మాత్రమే చూస్తున్నది. అంటే దేహం పోయి దేహం కంటే కూడా లోపల ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి కన్ను చూస్తోంది. అంటే కన్ను చూస్తోందా? మనస్సు వేరే వైపు ఉన్నప్పుడు, మనసులో వేరే ఆలోచనలు బాగా ముసురుకున్నప్పుడు ఈ కన్ను చూస్తోందా అంటే కన్ను కూడా చూడటం లేదు, కంటి ద్వారా ఏమీ కనిపించటం లేదు. కాబట్టి అప్పుడు కన్ను కాదు, కన్ను కంటే లోపల ఉండేటువంటి మనస్సు చూస్తున్నట్లు. అందువలనే వేదంలో కూడా మనసాహ్యేవ పశ్యతి, మనసా శృణోతి, మనసా నామాన్యభివదతి అని ఒక చోట స్పష్టంగా చెప్పారు. మనస్సుతోనే చూస్తూ ఉంటాడు. పోనీ ఈ మనస్సుతో చూడటమైనా జరుగుతోందా అని ఆలోచిస్తే మనస్సుతో కూడా ఎల్లప్పుడూ జరగదు. బుద్ధి మనస్సును గనక ప్రేరణ చేయకపోతే, బుద్ధి స్థిరమైనటువంటి నిశ్చయంతో నేను చూడాలి అనేటువంటి స్థిరమైన నిశ్చయంతో మనస్సును ప్రేరణ చేయకపోతే మనస్సు కూడా చూసేందుకు అవకాశం లేదు. ఇలా బుద్ధి కూడా ద్రష్ట అవుతుంది. శరీరంలో ఉండేటువంటి కన్నుకు వెనకాల ఉండే మనస్సుకు వెనకాల ఉండేటువంటి బుద్ధి, ఇవన్నీ కూడా చూసే ద్రష్టల కింద లెక్కగట్టుతూ ఉంటాము. కానీ ఇవేవి ద్రష్టలు కావు వాస్తవానికి. ఎందుకు? ఇవి కూడా భౌతికమైనటువంటివే. బుద్ధి భౌతికమైనదే, మనస్సు భౌతికమైనదే, ఇంద్రియాలు భౌతికమైనవే, శరీరం కూడా భౌతికమైనదే, ఎదురుకుండా ఉండే వస్తువు కూడా భౌతికమైనదే. రాయి రాసుకున్నంత మాత్రాన ఒక రాయిలో కానీ రెండో రాయిలో కానీ, మొదటి రాయిలో కానీ రెండో రాయిలో కానీ ఏమైనా జ్ఞానం కానీ మరొకటి కానీ పుడుతోందా అంటే పుట్టడం లేదు కదా. ఎందుకు పుట్టడం లేదు? రెండు రాళ్ల లాంటివే, రెండు జడ పదార్థాలే. అలాగే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం ఇవన్నీ కూడా జడ పదార్థాలే అయినప్పుడు, ఇవన్నీ కూడా వస్తువులతో సమానమైనప్పుడు ఈ రెండూ కలిసినంత మాత్రాన బుద్ధి లేదా ఒక వెలుగు, జ్ఞానం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని వీటన్నిటికంటే వెనకాల ఉండే, వీటన్నిటికీ జ్ఞానశక్తిని ప్రసాదించేటువంటి ఆ ఆత్మ ద్వారానే ఇది సాధ్యమవుతోంది. ఆత్మ అనేది లోపలే లేకపోతే, ఆ ఆత్మ అనేది పరమాత్మ స్వరూపంగా గనక లోపల లేకపోతే వీటన్నిటికీ ఈ జ్ఞానశక్తి అనేది రాదు. జ్ఞానశక్తి వచ్చిన తర్వాతే బుద్ధి మనస్సును ప్రేరణ చేస్తోంది, మనస్సు ఇంద్రియాన్ని ప్రేరేపిస్తోంది, ఇంద్రియం ఆయా వస్తువుతో కలుస్తోంది, వస్తువుతో కలిసినప్పుడు జ్ఞానం ఏర్పడుతోంది, మనకి ఏదో తెలుస్తోంది అనే భావన ఏర్పడుతోంది. వీటన్నిటి వెనకాల ఆ ఆత్మ ప్రకాశం అనేది తప్పకుండా ఉన్నది. ఆ ఆత్మ ప్రకాశాన్నే ఉపద్రష్ట అని అర్థం చేసుకోవాలి. ఆ ఉపద్రష్ట సాక్షి స్వరూపం అనేదాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి రెండవ స్వభావాన్ని గురించి కూడా సరి అయిన అవగాహనను కలిగి ఉండాలి. ఆ రెండవ స్వభావం ఉదాసీన స్వభావం అనేటువంటి విషయం కూడా మనసుకు ఎక్కాలి. అయితే ఆ ఉదాసీన స్వభావం సరిగ్గా మనసుకు ఎక్కదు. ఎప్పుడైతే ఈయన ఉపద్రష్ట అవుతున్నాడో, ఈ పరమాత్మ
లోపల ఉండేటువంటి అంతరాత్మ ఉపద్రష్ట అవుతున్నాడో, సమీపంలో ఉండి శరీరంలో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నాడో, అప్పుడు శరీరంలో ఉండేటువంటి పరిణామాలకు ఈయనని అనుమోదకుడు కింద లోకంలో అందరూ ఒప్పేసుకుంటున్నారు. ఈయన అనుమంతగా ఉన్నాడు. అనుమంత అంటే అనుమోదాన్ని, సంతోషాన్ని, ఆమోదాన్ని వ్యక్తపరిచేవాడు. ఈ పరమాత్మ ఆమోదాన్ని వ్యక్తపరిచేవాడులాగా కనిపిస్తున్నాడు. ఆమోదాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా ఉన్నాడు. ఎందుకు అంటే ఏ విక్రియను, ఏ పరిణామాన్ని, ఏ వికారాన్ని ఈయన ఆపటం లేదు. ఎలాగైతే యజ్ఞంలో ఉండేటువంటి ఉపద్రష్ట గుణదోషాలను చూసి గుణాలు వచ్చినప్పుడు ముందుకు తోయటం, లేదా దోషాలు ఉన్నప్పుడు ఆపేయటం అనేటువంటి పని చేస్తున్నాడో, అలా ఈయన చేయటం లేదు. ఈయన జరిగే ప్రతి తంతును కేవలం పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తూ ఉండటం వలన ఈయన దాన్ని అడ్డుకోవటం లేదు అంటే ఈయనకి ఈ జరిగే తంతులన్నీ ఇష్టము అనేటువంటి భావన ఏర్పడుతోంది. ఆ ఇష్టము అనే భావనతో ఈయన దానికి అనుమోదాన్ని, ఆమోదాన్ని తెలియచెప్పినట్లుగా భావిస్తున్నారు. ఆమోదాన్ని, అంగీకారాన్ని తెలియచెప్పినట్లుగా భావిస్తున్నారు. మౌనం అంగీకార సూచకం అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఈయన్ని అనుమంతగా భావిస్తున్నారు. ఉపద్రష్ట కాస్త అనుమంత, అనుమోదకుడు అయిపోయాడు. అనుమోదకుడు ఎందుకు అయ్యాడు? ఆయన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన అయ్యాడు. మానవుల యొక్క స్వభావం తమతో పాటు ఇతరులను కూడా తమ యొక్క రంధిలోకి లాగటం అనేది ఉంది. నదిలో లేదా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వాడిని ఎవరైనా ఈతగాడు కాపాడాలి అని తను కూడా నీళ్ళలోకి దూకి అతన్ని లాగాలి అని చూస్తే, ఈ మునిగిపోతున్నటువంటి వాడు, ఈత రానివాడు, ఆ ఈత వచ్చిన వాడి మెడని, కాళ్ళని అన్నిటినీ పట్టుకుని గుంజేసి అతన్ని లోపలికి తోసేస్తాడు. అతనికి లోపలికి తోయడం అనేది మానవ స్వభావం. తనతో పాటు ఇంకొకరిని లాగేసుకోవటం అనేది మానవుల యొక్క ఒక స్వభావం. అట్లాగే తను కర్తనైనందువలన, తను ఈ శరీరంలో ఉండేటువంటి క్రియలకు బాధ్యతను వహిస్తూ ఉన్నందువలన తనతో పాటుగా ఉండేటువంటి పరమాత్మను కూడా ఈ బాధ్యతలలోకి లాగేస్తున్నాడు. లాగేసి పరమాత్మ ఆమోదాన్ని తెలియచేశాడు అని అనుకుంటున్నాడు. ఈ రకంగా పరమాత్మను అనుమంత అని అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే ఆయన యొక్క స్వరూపం కొంచెం విలక్షణం అనే మాట తెలియాలి. ఆయన కేవలం ఉదాసీనంగా మాత్రమే ఉన్నాడు. అందువలన ఆయన అనుమంతగా కనిపిస్తున్నాడు. కేవలం అనుమోదం చేస్తున్నట్లు ఉంది కానీ అనుమోదం చేయటం లేదు. ఆయన యొక్క ఉదాసీన స్వభావం ద్వారా నిషేధించకుండా ఉన్నాడు, దేన్ని అడ్డుకోకుండా ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనుమంత. ఇంతేకాకుండా భర్త. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి క్రియకు తాను ఆశ్రయమై నిలుస్తున్నాడు. చైతన్యము లేదా ఆత్మశక్తి అనేది లేకపోతే ఈ శరీరంలో ఏ రకమైనటువంటి వికారము జరగదు, ఏ రకమైనటువంటి మానసిక క్రియలు జరగవు, ఏ రకమైనటువంటి ఇంద్రియ ప్రవృత్తులు జరగవు, ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు, ఏ రకమైనటువంటి సుఖ దుఃఖ భోగాలు ఉండవు. కాబట్టి సుఖ దుఃఖ భోగాలకు లేదా ఆలోచనలకు లేదా వికారాలకు, ప్రక్రియలకు అన్నిటికీ కూడా ఈ పరమాత్మ చైతన్యమే ఆశ్రయంగా నిలుస్తోంది. అందువలన ఈయన్ని భర్త అని అనుకోవచ్చు. భర్త మాత్రమే కాదు, లేదా అనుమోదకుడు మాత్రమే కాదు, ఉపద్రష్ట మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో ఈయనని కూడా భోక్తగా భావించేందుకు అవకాశం ఉంది. ఈయన కూడా ఈ శరీరంలో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడేమో అనే భ్రమకు గురయ్యేటువంటి ఆస్కారము ఉంది. ఆయన భోక్త అని కూడా మనకు అనిపిస్తూ ఉంటాడు. ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శరీరంలో తన యొక్క చైతన్య శక్తి ద్వారా ఉపద్రష్టగాను, అనుమోదకుడుగాను, భర్తగాను ఉన్నాడు. కాబట్టి ఈయన ఈ శరీరంలో ఉండేటువంటి భోగాలన్నిటికీ భోక్త అనే భావనకు కూడా వస్తారు. ఆ భావన కూడా సరి అయినది కాదు. ఆ భావన ఆయన భోక్తృత్వాన్ని నెత్తిన వేసుకున్నట్లుగా కనిపిస్తోంది కాబట్టి అనిపిస్తోంది. భోక్తృత్వాన్ని ఎందుకు నెత్తిన వేసుకుంటున్నాడు అంటే ఈ సుఖదుఖ భోగాలన్నిటికీ కూడా తాను సాక్షిగా నిలుస్తూ తన యొక్క ప్రకాశ శక్తి ద్వారా ఈ సుఖదుఖ భోగాలన్నిటినీ ఏర్పాటు చేస్తున్నాడు. అందువలన ఆయన భోక్తగా అనిపిస్తున్నాడు, కానీ వాస్తవానికి భోక్త కాదు. భోక్త మహేశ్వర. ఇది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. ఈయన సకల భూతాలను, సకల చరాచర ప్రపంచాన్ని నియంత్రించగలిగినటువంటి వాడు, అన్నిటినీ కూడా పాలించగలిగినటువంటి వాడు, తన అదుపులోకి తీసుకోగలిగినటువంటి వాడు. కాబట్టి ఈయన్ని మహేశ్వర, మహాంశ్చాసౌ ఈశ్వరశ్చ మహేశ్వర అని అంటారు. ఇంతేకాదు ఈయన్ని పరమాత్మ అని అంటారు.
పరమాత్మ పరమశ్చాసౌ ఆత్మాచ పరమాత్మ. ఈయన్ని పరమాత్మ అని ఎందుకంటారు అంటే, ప్రతి వ్యక్తి నువ్వెవరివి అంటే నేను అని తన యొక్క దేహాన్ని చూపిస్తాడు. తన యొక్క దేహాన్ని మొదలు నేను అని అంటాడు. నీ యొక్క దేహమే నువ్వా లేదా లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, లేదా తనకే ఒక చిన్న ప్రశ్న, జిజ్ఞాస లేదా పరీక్ష ఏర్పడితే లోపల ఎవరో ఉన్నారు అనేటువంటి సమాధానాన్ని పొందగలుగుతాడు. సమాధానాన్ని కొంచెం కష్టమైనా సరే, ఆలస్యమైనా సరే పొందగలుగుతాడు. ఆ లోపల ఉండేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం, నిజమైన సమాధానం ఎవరైతే దొరుకుతారో ఆయనే ఆత్మ. ఆయనే ఈ దేహేంద్రియాదులన్నిటికంటే కూడా పరముడు లేదా సర్వోత్కృష్టుడు, లోపల ఉన్నవాడు, సర్వాంతరుడు కాబట్టి ఆయనకు పరమాత్మ అని పేరు. పరమాత్మ ఇది చ అపి ఉక్తః. ఇది కేవలం నేను చెప్తున్న విషయం మాత్రమే కాదు, శృతులలోనూ వేదాంతాలలోనూ చెప్పబడినటువంటి విషయం. వేదాంతాలలో కూడా ఈయన్ను పరమాత్మ అనే చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు దేహేస్మిన్ అనే సమాధానం. ఈ పరమాత్మ ఈ దేహంలోనే ఉన్నాడు, ప్రతి దేహంలోనూ ఉన్నాడు, నా దేహాలన్నిటిలోనూ ఉన్నాడు అనేదే సమాధానం. దేహేస్మిన్ పరఃపురుషః. ఈయన సర్వోత్తముడైనటువంటి పురుషుడు, అందరికంటే కూడా పెద్దవాడైనటువంటి పురుషుడు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే మొదటి వివరణ కొంచెం నయంగా ఉన్నట్లుంది, రెండవసారి వివరణ కొంచెం కన్ఫ్యూషన్కి గురి చేస్తున్నట్లుగా ఉంది. మొదటి వివరణలో ఉపద్రష్ట, ఆయనకు ఉపద్రష్ట అని పేరు, హనుమంత అని పేరు, భర్త అని పేరు, భోక్త అని పేరు, పరమ మహేశ్వర అని పేరు, పరమాత్మ అని పేరు, పరఃపురుష అని పేరు అని సులభంగా అర్థం చేసుకునేట్లుగా ఉంది. మనం వివరణను పెంచుకునేసరికి ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఈ గందరగోళంగా ఉండేటువంటి విషయాన్ని మన ముందు ఉంచి, మన ఆలోచనలకి ఈ విషయాన్ని అందించి, మన ద్వారా పరీక్ష ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేయాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అందువలన కొన్ని విరుద్ధమైనటువంటి పదాలు, పరమాత్మ స్వభావానికి కొంచెం దూరంగా ఉండేటువంటి పదాలను మన ముందు ఉంచాడు. పరమాత్మ స్వభావానికి కొన్ని పదాలు దూరంగా ఉంటున్నాయి, కొన్ని పదాలు దగ్గరగా ఉంటున్నాయి. ఆ దూరంగాను దగ్గరగాను ఉండేటువంటి పదాలను మన ముందు ఉంచాడు. అందులో పరమాత్మ స్వరూపానికి దగ్గరగా, స్వభావానికి దగ్గరగా ఉండే పదం ఉపద్రష్ట అనే పదం. ఉపద్రష్ట అన్నిటికీ సమీపస్థ సంద్రష్ట, సమీపంలో ఉండి సాక్షి రూపంగా అన్నిటినీ చూస్తున్నవాడు అనే మాట సరి అయినటువంటి పదం. లేదా ఈ సరి అయినటువంటి పదం ద్వారా పరమాత్మ యొక్క స్వభావం సరిగ్గానే అర్థమవుతోంది. దీనికి వేరువేరు వేదాంత వాక్యాలలో కూడా నాణ్యోతోస్తి ద్రష్ట, నాణ్యోతోస్తి శ్రోత, నాణ్యోతోస్తి మంత, నాణ్యోతోస్తి విజ్ఞాత, నాణ్యదతోస్తి ద్రష్టృ, నాణ్యదతోస్తి శ్రోతృ, నాణ్యదతోస్తి మంత్రు, నాణ్యదతోస్తి విజ్ఞాతృ అనేటువంటి వేదాంత వాక్యాలలో ఈ పరమాత్మే సర్వద్రష్ట, పరమాత్మే అన్నిటినీ దగ్గర ఉండి చూసేటువంటి వాడు, పరమాత్మే సాక్షి స్వరూపంగా, సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అనే స్వభావాన్ని అనుసరించి అన్నిటినీ దగ్గరగా ఉండి చూస్తున్నవాడు అనే విషయం వేదాంతాలలో చెప్పిన మాటలే. ఆ చెప్పిన మాటనే ఉపద్రష్ట అనే పదంతో చెప్తున్నాడు. ఉపద్రష్ట అనే పదంతో చెప్పటం బాగానే ఉంది, కానీ హనుమంత అనేది రెండవ విరుద్ధమైన పదం వేశాడు. ఈ హనుమంత అనే పదం వేయటం ద్వారా అనుమోదకుడల్లే కనిపిస్తున్నాడు. అనుమోదకుడు అంగీకరిస్తున్నాడు లేదా వీటిని ప్రోత్సహిస్తున్నాడు అనిపిస్తున్నాడు అని రెండో పదం పెడుతున్నాడు. ఇది పరమాత్మ స్వభావానికి కొంచెం విరుద్ధమైనటువంటి స్వభావం. అయితే మన పరీక్షకు ఈ పదాన్ని ఇక్కడ ఉంచుతున్నాడు. పరమాత్మ యొక్క స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ హనుమంత అనేటువంటి పదం సరిగ్గా అర్థమవుతుంది అని అభిప్రాయపడుతున్నాడు. పరమాత్మ యొక్క స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక వేదాంత వాక్యంలో, ఉపనిషద్ వాక్యంలో ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యః అభిచాకశైతి అనుంది. ద్వాసుపర్ణా సయుజా సఖాయ, ఒకే చెట్టు కొమ్మ మీద రెండు పక్షులున్నాయి. ఆ రెండు పక్షులు స్నేహితులు, బాగా దగ్గర సంబంధం ఉండేటువంటి. సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టు కొమ్మ మీద ఈ రెండు పక్షులు వాలి ఉన్నాయి. కానీ అందులో ఒక పక్షి తయోరన్య పిప్పలం స్వాదు అత్తి, ఆ వృక్షంలో, ఆ శరీరంలో ఉండేటువంటి కర్మ ఫలాలను, ఫలితాలను అనుభవిస్తున్నాడు.
అందులో ఉండేటువంటి పళ్ళను తింటున్నాడు. అనశ్నన్నన్య అభిచాకశీతి. రెండవ పక్షి మాత్రం ఈ కర్మ ఫలితాలను తినటం లేదు, కర్మ ఫలితాలను అనుభవించటం లేదు, కేవలం ప్రకాశిస్తున్నాడు. ఈ రెండవ పక్షి యొక్క లేదా భోజనం ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నటువంటి పక్షిని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆ కర్మఫలాలను అనుభవిస్తున్నటువంటి పక్షికి స్నేహితుడుగా అనిపిస్తున్నాడు. స్నేహితుడుగా అనిపించటం వలన ఈయన్ని కూడా ఆ అనుమోదకుల లిస్టులోకి చేరుస్తున్నాము. ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఒకే శరీరంలో పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవాత్మ ఇద్దరు ఉన్నారు. అందులో జీవుడు కర్మఫలాలను అనుభవిస్తూ ఉండగా పరమాత్మ సాక్షి రూపంలో అక్కడ ఉన్నందువలన ఈ జీవుడు యొక్క కర్మఫలాలను అనుభవించటాన్ని పరమాత్మ ప్రోత్సహిస్తున్నట్లుగానో లేదా అనుమోదిస్తున్నట్లుగానో అనిపిస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆలోచన విధానాలను అలవాటు చేసుకోవాలి అనే అభిప్రాయంతో రెండవ విరుద్ధమైనటువంటి పదం అనుమంత అనే పదాన్ని పరమాత్మ ఉంచాడు. రెండిటినీ జాగ్రత్తగా చూసుకుని ఉపద్రష్ట అయితే అనుమంత ఎలా అవుతాడు అని ఆలోచించుకుని నిర్ణయించుకోవలసిందిగా మనకు సూచన చేస్తున్నాడు. భర్త, భోక్త ఈ రెండు పదాలు పూర్తిగా పరమాత్మ స్వభావానికి విరుద్ధాలు. అందులో మొదటి భర్త అనే పదం కొంచెం పర్వాలేదు, కానీ భోక్త అనే పదం మరీ విరుద్ధమైనటువంటిది. భర్త ఈ శరీరేంద్రియాదులన్నిటికీ ఆశ్రయమైనటువంటి వాడు అనేటువంటి అర్థం కొంచెం పర్వాలేదు. ఉదాసీనం అనే విషయాన్ని ఉంచుకున్న పరమాత్మే నేను జగత్ కారణాన్ని అని చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి జగత్తుకే ప్రపంచానికే కారణమైనటువంటి పరమాత్మ ఈ శరీరేంద్రియాదులకు ఆశ్రయం అనటంలో ఏమీ పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. అందువలన భర్త అనేది కొంతవరకు అంగీకరించగలిగిన భోక్త అనే పదం పూర్తిగా విరుద్ధమైనది. పరమాత్మ ఈ కర్మఫలాలను అనుభవించటం లేదు. కర్మఫలాలను అనుభవించేవాడు ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు అనేది స్పష్టంగా ఉండగా భోక్త అని ఎందుకు అంటున్నాడు అంటే పరమాత్మ ఇక్కడ కూడా మనకు ఒక పరీక్షను, ఒక ఎక్సర్సైజ్ లాంటి దాన్ని ఇస్తున్నాడు. ఇచ్చి ఈయన భోక్త అని ఎందుకు అన్నాము, లేదా ఈయన్ని భోక్త అని అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అని ఆలోచించుకోమంటున్నాడు. ఆలోచించుకుని రితం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధ్యే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏచ త్రిణాచికేతాః అనేటువంటి మంత్రంలో ఉన్నట్లుగా ఆ మంత్రం యొక్క భావార్థాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భోక్త అనే పదాన్ని అర్థం చేసుకోమంటున్నాడు. ఆ మంత్రంలో కఠోపనిషత్తులో ఉండేటువంటి ఆ మంత్రంలో ఈ శరీరంలో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు కర్మఫలాలను అనుభవిస్తున్నారు. రితం పిబంతౌ సుకృతస్య లోకే, వారు చేసుకున్నటువంటి కర్మఫలాలను ఈ ఇద్దరు అనుభవిస్తున్నారు. రితం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధ్యే, ఒకే శరీరాన్ని వీరిద్దరూ కూడా ప్రవేశించి ఉన్నారు. వీరిద్దరూ కూడా ఒకే శరీరంలో ఉన్నారు. పరమే పరార్ధ్యే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి. ఛాయాతపౌ వీరిద్దరూ వెలుగు నీడల్లాగా పరస్పరం విరుద్ధ స్వభావంతో ఉన్నారు. బ్రహ్మవిదో వదంతి వీరి గురించి బ్రహ్మవేత్తలు చెప్పుకుంటూ వస్తున్నారు. బ్రహ్మవేత్తలు వీరిద్దరిని గుర్తిస్తున్నారు. బ్రహ్మవేత్తలు వీరిద్దరిని విడివిడిగా అర్థం చేసుకుంటున్నారు. పంచాగ్నయో ఏచ త్రిణాచికేతాః, వారు సత్కర్మల ద్వారా బుద్ధిని శుద్ధం చేసుకుని బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి సాధన సంపత్తులన్నిటినీ సమకూర్చుకున్నటువంటి వారు ఈ వీరిద్దరి గురించి చర్చించుకుని నిర్ణయించుకుంటున్నారు అని కఠోపనిషత్తులో చెప్పబడినట్లుగా ఇక్కడ కూడా అసలు భోక్త ఎవరు, అసలు కర్మఫలాలను అనుభవించేది ఎవరు, కర్మఫలాలను అనుభవిస్తూ ఉండడానికి కారణంగా నిలిచేది ఎవరు, ఎవరు ఉదాసీనంగా ఉన్నారు, ఎవరు కర్మఫలాలను అనుభవిస్తున్నారు, కర్మఫలం అంటే ఏంటి, కర్మఫలాలను అనుభవించటం అంటే ఏమిటి అని సరిగ్గా పరీక్షించుకుని పరమాత్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోమని ఈ భోక్త అనే పదం ద్వారా పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. దానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ చేసుకోమని మనకే మన నిర్ణయానికి లేదా మన పరీక్షకు విడిచిపెట్టేస్తున్నాడు. మనం ఈ పరీక్షను కొంచెం ఇంతకుముందే చేసుకున్నాం కాబట్టి ఈ భౌతికమైనటువంటి సుఖదుఖాలకు లేదా భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలకు జీవుడికే సంబంధం లేదు కాబట్టి పరమాత్మకు సంబంధం ఉండటానికి ఆస్కారమే లేదు అని మనం ఇంతకుముందే నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ భోక్త అనే పదాన్ని కేవలం అనుభవానికి కావలసినటువంటి చైతన్య శక్తిని అందించేవాడు అని మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాం.
భర్త భోక్త. మహేశ్వర అనే పదాన్ని మాత్రం పరమాత్మ ఉన్నదినట్లుగా ఉంచాడు. ఏష సర్వేశ్వర, ఏష సర్వపాల, ఏష భూతపాల, ఏష సేతుర్విధరణ, ఏషాం లోకానాం అసంభేదాయ అనే శృతివాక్యాలలో ఉండేటువంటి సర్వాధిపతి, అన్నిటినీ నియంత్రించేవాడు, అన్నిటికీ ఈశ్వరుడు, అన్నిటినీ పాలన చేసేవాడు అనే అర్థంలో మహేశ్వర అనే పదాన్ని ఉంచాడు. దాన్ని ఒకవైపు నుంచి మనం పరమాత్మ స్వభావంగా సరిగ్గానే అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ అనే పదాన్ని మాత్రం పరమాత్మకు మాత్రమే ప్రత్యేకించినటువంటి పదాన్ని ఇక్కడ ప్రత్యేకించి ఉంచాడు. పరమాత్మ ఇతి చ అపి ఉక్తః. పరమాత్మ ఈయన దేహేంద్రియాదులన్నిటినీ మించి, దేహేంద్రియాదుల కంటే లోపల ఉండేటువంటి వాడు, ఉత్తముడైనటువంటి వాడు, లోపల ఉండేటువంటి ఆత్మ. అందువలన ఈయనకి పరమః ఆత్మ, పరఃపురుష లేదా ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని పైన చెప్పబోయేటువంటి వాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ఇంతకుముందే చెప్పేసినటువంటి వాడు. ఈయన పరమాత్మ, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆత్మ. నేను నేను అనే భావనకు ఎక్కడైతే నిలుపుదల వస్తుందో, నేను నేను అనే భావన ఎక్కడ పూర్తవుతుందో ఆ పూర్తయ్యే చోటు లాంటివాడు ఈయన. అందువలన ఈయనకు పరమాత్మ అని శృతులలో పేరు. పరమాత్మ ఇతి చ అపి ఉక్తః. దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహంలోనే ఉన్నాడు పరఃపురుషః, అందరికంటే ఉత్తముడైనటువంటి పురుషుడు. కేవలం పురుషుడు కాడు, ఈ శరీరంలో ఉండి శరీరం నేను అనుకుని శరీరం ద్వారా వచ్చినటువంటి కర్మఫలాలను తినేసేటువంటి వాడు కాదు, కర్మఫలాలను అనుభవించేటువంటి వాడు కాదు. కర్మఫలాలను అనుభవించని కేవలం ఉదాసీనంగా ఉండేటువంటి పరమ పురుషుడు ఈయన అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. దేహేస్మిన్ పురుషః పరః అని. మూడోసారి వివరణ వలన కొంచెం ఏమైనా క్లారిటీ వస్తే వచ్చుండొచ్చు. రెండోసారి వివరణ కంటే ఈ మూడోసారి వివరణ కొంచెం నయంగా ఉండి ఉండొచ్చు. విషయం సంక్లిష్టమైనది అనే విషయంలో ఏమీ సందేహం లేదు. విషయం అతి సంక్లిష్టమైంది అని కూడా చెప్పవచ్చు. ఈ శరీరంలో జరిగేటువంటి వికారాలు, ఈ శరీరంలో జరిగేటువంటి విక్రియలు లేదా పరిణామాలు లేదా ఆలోచనలు లేదా సుఖాలు, కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు, ఇవన్నీ ఎవరికి చెందుతాయి అనేటువంటి ప్రశ్న ఇంతవరకు మనకు సరిగ్గా రాలేదు. ఇది ఎవరికి చెందుతాయి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవటానికి మనం ప్రయత్నం చేసుకున్నప్పుడు ఆ సమాధానం ఆగిపోయే చోటే ఈ పరమాత్మ అనే చోటు అని ప్రాథమికంగా మనం నిర్ణయించుకోవచ్చు. సమాధానం ఆగిపోయే చోటు, సమాధానం ఆగే చోటు, ఆ చోటే పరమాత్మ. ఆ చోటును పరమాత్మే ప్రత్యక్షంగా నిర్దేశన చేస్తున్నాడు. ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుషః పరః అని. అయితే విషయం చాలా కఠినంగా ఉంది అని ఏమన్నా అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ మనకు ఆ మహానుభావురాలకు ఉండేటువంటి సౌకర్యం లేదు. కాబట్టి కఠినమైన విషయాన్ని కఠినంగానే చెప్పుకోవాల్సి వస్తోంది. కఠినమైన విషయాన్ని ఇంతకంటే సులభంగా చెప్పుకునేందుకు మార్గం కూడా మన ముందు లేదు, లేదా ఆ మహానుభావురాలకు ఉన్నట్టుగా దారి మార్చేందుకు కూడా మనకు అవకాశం లేదు. ఒక మహానుభావురాలు ఉండేది. ఆవిడ చాలా కాలంగా రంగంలో ఉన్నది. అందువలన ఒక విలేఖరి, జర్నలిస్ట్ వచ్చి, మీరు చాలా కాలంగా ఈ రంగంలో రాణిస్తున్నారు కదా, మీ హాబీస్ ఏంటి, మీకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏమిటి అని అడిగాట. చాలా ఇష్టమైన వస్తువులు ఏమిటి అంటావేంటి, చాలా ఉన్నాయి అంది ఆవిడ. ఆవిడ అని అనకూడదు ఆవిడ్ని, ఎందుకంటే వయసు చాలా చిన్నది, కానీ ఆవిడ అని మనం గౌరవం కోసం అనుకుంటున్నాం. మీకు ఇష్టమైన పువ్వు ఏదో చెప్పండి అన్నాడు ఆయన. అడిగితే ఈవిడ హైబిస్కస్ అంది. అది హైబిస్కస్ అనాలా హీబిస్కస్ అనాలా అని పాపం జర్నలిస్ట్కే కొంచెం సందేహం వచ్చింది. జర్నలిస్ట్కి సందేహం వచ్చి, ఏమిటిది హైబిస్కస్ అంటోంది, హీబిస్కస్ అనాలి, ఏమనాలో సరిగ్గా తెలియట్లేదు, ఎప్పుడో చిన్నప్పుడు 1వ క్లాస్ పుస్తకంలో చదువుకున్న ఇది పువ్వు పేరు, ఇది ఏమిటో అంటోంది అని ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఈ మహానుభావురాలు కూడా కొంచెం దీనికి ఏమైనా రైమింగ్ వేద్దామా అని ఆలోచిస్తోంది. హైబిస్కస్లో కూడా డమాస్కస్లో ఉండే హైబిస్కస్ నాకు చాలా ఇష్టం అని చెప్దామని ఈవిడ ఆలోచిస్తోంది. ఈవిడ ఆలోచించే లోపల ఆ జర్నలిస్ట్ ఊరుకోకుండా ఈవిడ వినరాని ప్రశ్నను ఒకటేసేశాడు.
ఏమనేశాడు? స్పెల్ ఇట్ అని, దీనికి స్పెల్లింగ్ చెప్పు అని. హైబిస్కస్కి స్పెల్లింగ్ చెప్పు అన్నాడు. ఆవిడ గుండెల్లో రాయి పడింది, కంఠంలో గొంతులో వెలక్కాయ పడింది, అవి పడింది ఇవి పడింది. సరే, వెంటనే ఎంతైనా రంగంలో రాణిస్తున్న వ్యక్తి కాబట్టి ఆ భావాలన్నీ కప్పేసుకుంది. కప్పేసి మొదలు చిటికిన వేలు మాత్రం లోపల నోట్లో పెట్టేసుకుంది. తలకాయ కొంచెం వంచి చిటికిన వేలు లోపల పెట్టుకుంది, నోట్లో పెట్టుకుంది. అది టెన్షన్కి అటు స్టైల్కి అన్నిటికీ సూచకంగా ఉండేటట్టుగా చూసుకుంది, జాగ్రత్తగా చూసుకుంది. ఆలోచనకు ప్రతీకగా దాన్ని ప్రదర్శించింది. అయితే నోట్లో వేళ్ళు పెట్టుకోకూడదు, అది ఎంగిలి, తప్పు. ఆవిడకి ఆ నియమం లేదు. పెట్టుకుని లోపల ఆలోచిస్తోంది. ఏమని ఆలోచిస్తోంది? ఈ పదం వాక్యం ఏదో వస్తోంది, వాక్యానికి ముందు యాక్చువల్లీ అని పెట్టాలా లేదా జనరల్లీ అని పెట్టాలా అని ఆలోచిస్తోంది. యాక్చువల్లీ అనాలా లేదా జనరల్లీ అనాలా అని ఆ ఆలోచనలో ఉంది. ఈ లోపల ఈ జర్నలిస్ట్ ఊరుకోకుండా రెట్టించాడు, తొందరగా చెప్పండి తొందరగా చెప్పండి అని. సరే, ఆవిడ తొందరగానే యాక్చువల్లీకి కమిట్ అయిపోయింది. కమిట్ అయిపోయి యాక్చువల్లీ ఐ లవ్ రోజ్ అని చెప్పింది. ఆవిడకి ఆ ఛాన్స్ ఉంది. ఇంకా ఈసారి జర్నలిస్ట్ కూడా రిస్క్ తీసుకోలేదు. ROSE రోజా ROCE రోజా అని స్పెల్లింగ్ అడగలేదు. ఎందుకంటే ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదు జర్నలిస్ట్. ఆ అవకాశం, ఆ సౌకర్యం పాపం ఆ మహానుభావురాలకు ఉంది. కానీ మనకు ఆ సౌకర్యం లేదు. కఠినమైన విషయాన్ని కఠినంగానే చెప్పుకోవాలి, కఠినమైన విషయాన్ని కఠినంగానే అర్థం చేసుకోవాలి. కఠినమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు కావలసినటువంటి హృదయ కాఠిన్యాన్ని లేదా ఆలోచనల్లో కఠినత్వాన్ని మనం పెంచుకుని తీరాలి. పెంచుకున్నప్పుడు కఠినమైన విషయం అర్థమవుతుంది. కానీ కఠినమైన విషయాన్ని సులభం చేసుకోవడము, లేకపోతే కఠినమైన విషయం నుంచి సులభమైనటువంటి విషయం వైపుగా మారిపోవటము అనేది మనకు సరిపోయే విషయం కాదు. అందువలన మనం ఈ కఠినమైన విషయాన్ని ఇలాగే అర్థం చేసుకుందాం, ఈ మాటల ద్వారానే అర్థం చేసుకుందాం, ఈ ఆలోచన విధానం ద్వారానే అర్థం చేసుకుందాం, ఈ పరీక్షా విధానం ద్వారానే ఈ కఠినమైనటువంటి విషయాన్ని సాధిద్దాం. ఇలాంటి కఠినమైన విషయం మన మనసులోకి ఎక్కేందుకు కావలసినటువంటి హృదయ కాఠిన్యాన్ని, హృదయ కాఠిన్యం అంటే దయ లేకపోవటం లాంటి హృదయ కాఠిన్యం కాదు, కఠినమైన విషయాన్ని అర్థం చేసుకోవలసినటువంటి హృదయ సామర్థ్యాన్ని, అలాగే దానికి కావలసినటువంటి సాధన సంపత్తిని, అలాగే మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సామగ్రిని అందించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు.
शृणु ऋषिभिर्बहुधा गीतम् ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषः सुखं दुःखम् इच्छाद्वेषः सुखं दुःखम् सङ्घातश्चेतना धृतिः सङ्घातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम् सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् एतज्ज्ञानमिति प्रोक्तम् च निर्गुणम् गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च ग्रसिष्णुप्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं ज्ञानं ज्ञेयं ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानम् इति क्षेत्रं तथा ज्ञानम् ज्ञेयं चोक्तं समासतः ज्ञेयं चोक्तं समासतः मद्भक्त
एतद्विज्ञाय मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव प्रकृतिं पुरुषं चैव विध्यनादि उभावपि विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् विद्धि प्रकृतिसम्भवान् कार्यकारणकर्तृत्वे कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ तद्विद्धि भरतर्षभ समं सर्वेषु भूतेषु समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तं विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानं न हि नस्त्यात्मनात्मानम् ततो याति परां गतिम् ततो याति परां गतिम् प्रकृत्यैव च कर्माणि प्रकृत्यैव च कर्माणि
క్రియమాణాని సర్వశః క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి అకర్తారం స పశ్యతి యదా భూత పృథగ్భావం యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే తథాత్మానోపలిప్యతే యథా ప్రకాశయత్యేకః యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ప్రకాశయతి భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం ఏ విదుర్యాంతి తే పరం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నారాయణ తీర్థుల వారి తరంగం గోవింద ఘటయ పరమానందమృతమిహ అనేటువంటి కీర్తన ద్వారా సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. గోవింద ఘటయ పరమానందమృతమిహ గోవింద ఘటయ పరమానందమృతమిహ గోవింద ఘటయ పరమానందమృతమిహ శ్రీనందతనయ బహు యోగీంద్ర సురవినుత గోవింద ఘటయ పరమానందమృతమిహ శ్రీనందతనయ బహు యోగీంద్ర సుర వినుత అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ నగధర ఘన శ్యామ నత జన కుముద సోమ అఘహరణ సర్వ సమ అసుర మండల భీమ అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ నగధర ఘన
विदूर भद्ರದ सुखाकार अवनत जनाधार अपरिमित शुभचार नवनीत चोर नर नारायण अवतार गोविंद घटय परमानंदमृतमिह श्रीनंद तनय बहु योगीन्द्र सुरविनुत शरदिन्दु समवदन शतमन्मथ समान गुरुतरानन्दघन कुन्द सुन्दर रदन परिपन्थि गणरळन पालिताखिल भुवन सरस नारायण तीर्थ सत्यफलदान शरदिन्दु समवदन शतमन्मथ समान गुरुतरानन्दघन कुन्द सुन्दर रदन परिपन्थि गणगणन पालिताखिल भुवन सरस नारायण तीर्थ सत्यफलदान गोविंद घटय परमानन्दमृतमिह श्रीनंद तनय बहु योगीन्द्र सुरविनुत गोविंद घटय अमृतमिह गोविंद घटय अमृतमिह 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 गोविंद घटय आनन्दमृतमिह गोविंद घटय आनन्द आनन्द आनन्दमृतमिह गोविंद घटय परमानन्दमृतमिह गोविंद घटय परमानन्द परमानन्द परमानन्दमृतमिह गोविंद घटय अमृतमिह आनन्दमृतमिह परमानन्दमृतमिह गोविंद घटय गोविंद घटय परमानन्दमृतमिह गोविंद घटय गोविंद घटय परमानन्दमृतमिह गोविंद घटय परमानन्दमृतमिह श्रीनंद तनय बहु योगीन्द्र सुरविनुत कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णं वन्दे जगद्गुरुं
నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ